చెప్పిన దానికి మనకు తొందరగా ఫస్ట్ జరుగుతుందా జరగదా అని అనుమానం వస్తుంది. దేవుడు మనకు చెప్పిండు ఈ మాట అంటే ఆచి తూచి తప్పకుండా స్టెప్ తీసుకోవాలి. మనం దేవుడికి మహిమ కలుగుతాం. అలాగే దేవుడు చెప్పిందంటే మన జీవితం 100%. ఇవాళ జరగకపోవచ్చు, రేపు జరగకపోవచ్చు, కానీ దేవుడు చెప్పిందంటే 100% నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తా అంటారు కదా. దేవుడికి మహిమ కలుగుతుంది కదా. దేవుడు చెప్పిన మాట విని విధేయత చూపించినప్పుడు దేవుడు మనకు కావాల్సిన ప్రతి దానికంటే అన్ని అద్భుతంగా దయచేసే దేవుడు. అలాగే దేవుడికి స్తోత్రం. దేవుడి మాట విన్నప్పుడు మనకి ఎక్కువ వచ్చేది అనుమానం, అవుతుందా, నా జీవితంలో జరుగుతుందా కదా. పరిస్థితిని చూసి కృంగిపోతాం, బాధపడతాం, వేదన పడతాం. ఏంటి నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, అసలు నాకు ఇది సాధ్యమేనా అంటే దేవుడు అంటాడు మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, అది మనుషులకు అసాధ్యమేమో కానీ నాకు సమస్తము సాధ్యం, నేను చేయగలను, నాకు ఆ సామర్థ్యం ఉంది, తండ్రి నాకు ఆ శక్తినిచ్చింది. మీరు కూడా ప్రార్థనలో వాక్యంలో ఆ శక్తిని పొందుకోండి. దేవుడికి మహిమ కలిగింది. అవన్నీ కూడా మీ జీవితాలలో పనిచేస్తాయి అని దేవుడు ఎంత చక్కగా మనకు వివరిస్తూ చెప్తున్నా మనకు వచ్చేది మన టైంలో జరగాలి. దేవా నాకు ఈ టైంలో ఇది కావాలి, ఈ టైంలో ఇది కావాలి, ఇది కావాలి. మనం ఏం చేస్తాం, దేవుడికి మహిమ కలుగుతుంది కావాలి అన్నీ ప్యాకేజ్ చేసి పెడతాం కదా. దేవుడికి చెప్పి పెడతాం ఏమని, దేవా నాకు ఈ సమయంలో ఇదంతా కూడా జరిగిపోవాలి, నాకు ఇది రావాలి, రాకపోతే డిసప్పాయింట్ అయ్యి కదా ఆలోచిస్తాం, బాధపడతాం, వేదన పడతాం. ఏంటి దేవుడు ఇస్తా అన్నాడు ఎందుకు ఇవ్వలేదు, దేవుడు చేస్తా అన్నాడు ఎందుకు చేయలేదు, నాకు అన్నీ ఇస్తాడు కదా. దేవుడికి మహిమ కలుగును గాక. అన్నీ కూడా మనం చేస్తా అన్నప్పుడు చేయకపోతే వేదన, బాధ, ఇబ్బంది అన్నీ కూడా బాధతో సమకూడి మనకు వచ్చేస్తుంటాయి. కానీ దేవుడు అంటాడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం సమస్తము సమకూడి నీ మేలు కొరకే. ఏ కష్టం, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ అనుమానం, ఏ వేదన ఏది ఉన్నా నీకు అన్నీ కూడా కూడి మేలు కొరకే జరుగుతాయి. మేలే నేను చేసే దేవుణ్ణి, నీకు కీడు ఏది కూడా పని చేయదు, మేలు కొరకే నేను సమస్తం చేయగలనని దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ మనం పట్టుకొని ప్రార్థించినప్పుడు, ఆయన మాటకి లోబడ్డప్పుడు సమస్తము సమకూర్చబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువుకు ఒక వాగ్దానం వచ్చిందంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎద్దకు వర్తమానం పంపిన దేవునికి స్తోత్రం. అనే యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దీని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు దేవుడికి మహిమ కలుగుందాక. దేవుని మాటలు ఎందుకు వచ్చినాయంట, దేవుని మహిమ. నీ శ్రమ ఎందుకు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఇన్ని బాధలు, నాకే ఎందుకు ఇంత. దేవుడు అస్సలు ప్రార్థనలు వినట్లేదా? దేవుడు ప్రేమించినట్టే కుటుంబాన్ని, లాజర్ని, మరియని, మార్తని కదా, అటువంటి బిడ్డల కుటుంబాన్ని ప్రేమించి వర్తమానం వస్తే దేవుడు ఏం చేస్తుండంట, ఇది దేవుని మహిమ కొరకు అన్నాడట. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నీ ప్రతి సమస్య దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుతం కొరకే. హల్లెలూయా. తండ్రి యేసానికి స్తోత్రాలు, గొప్పది, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన